హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టీస్ వల్ల దీని మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. మీరేమైనా అడగాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లోని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ప్రతి ఒక్క దీన్ని కూడా నేను రిప్లై ఇస్తాననమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కైన్మాస్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ పై క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది నేను క్రియేట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో, మీరు చాలా సింపుల్‌గా ఎడిటింగ్ చేసుకోవాలనేసి నేనైతే డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ వీడియోని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా. సో, ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే బ్యాక్గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వీడియోలోనే ఆటోమేటిక్‌గా ఆడియో అనేది ఉంటుంది. ఇంకా మీకు ఆడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఎక్కడి వరకు అంటే ఫ్రెండ్స్, చెప్తాను అది కూడా. సో, కరెక్ట్‌గా 7.500 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్‌లోకి వచ్చేసి మొత్తం బ్యాక్ వచ్చేయండి. నేమ్ అనేది మనం ఎడిటింగ్ చేసుకోవాలి కదా. సో, పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్‌కేస్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అక్కడికెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకోండి. తర్వాత న్యూ టెక్స్ట్ అనే దీనిపై డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీ పేరు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఇక్కడ నవీన్ అనేది ఎంటర్ చేసుకున్న. ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఏబీ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్‌లో క్లిక్ చేసి మీకు దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయింది. జూమ్ చేసుకొని మిడిల్‌లో సెట్ చేసుకొని పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి టెక్స్చర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి గ్యాలరీపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న రైట్ క్లిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా యాడ్ అవుతుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే ఇంపోజ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మీకు కట్ అవుతుంది. బట్ నో ప్రాబ్లమ్. దాన్ని అలానే ఉంచేసి కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఇట్లా జూమ్ అనేది చేసుకొని పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత దీన్ని కాస్త ఇట్లా పెంచుకోండి 76%. ఇట్లా దీన్ని ఇట్లా మళ్ళీ ఇట్లా పెంచుకోవడం, తగ్గించుకోవడం మీకు నచ్చిన విధంగా ఉంచుకోవచ్చు. సో, నేనైతే కొంచెం ఇట్లా లైటింగ్ కనబడాలనేసి ఇట్లా పెంచుకుంటున్నా. బేవెల్ అనేది ఇట్లా ఉంచుకోండి. ఇట్లా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే రైట్ క్లిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి దీన్ని మీరేం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి మొత్తం ఎరేజ్ చేసుకొని చిన్న డాట్ అనేది ఇట్లా పెట్టుకుని ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని కనిపించకుండా ఏం చేస్తారంటే ఇట్లా పెట్టుకోండి పైకన్నట్లు ఇట్లా. సో, ఇంతే ఉంచేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత నాలుగో ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫర్మేట్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది కదా, దాన్ని అలానే ఉంచండి. తర్వాత లేయర్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి రెండింటిని ఇట్లా సెలెక్ట్ చేసుకొని మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నేమ్ అనేది కట్ అవుతుంది. సో, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి ఇక్కడ కొంచెం ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. కట్ అయినట్లు ఇట్లా పెట్టుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్ రెండింటిని ఇట్లా సెలెక్ట్ చేసుకొని మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. పర్ఫెక్ట్‌గా టైటిల్ అనేది వచ్చేస్తుంది. లేయర్ పై క్లిక్ చేయండి. దాని తర్వాత కట్ అవ్వకుండా ఇట్లా ఉంటుంది. 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. అంటే మీ పేరు అనేది కట్ అవ్వకుండా సేవ్ అవుతుంది. సో, ప్రతి ఒక్క టెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏ వీడియోలో అయినా సరే ఇదే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు అర్థం చేసుకోండి ప్లీజ్. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం బ్యాక్ వచ్చేసి మళ్ళీ కైన్మాస్టర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఎక్కడైతే బీట్ మార్క్ పెట్టామో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నారు కదా, ఆ టైటిల్ అనేది ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. దీన్ని ఇట్లా టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెద్దగా నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కిందకి స్క్రోల్ చేసి
బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. ఇట్లా స్క్రీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే పొజిషన్లో రెడ్ మార్క్ నుంచేసి పైకి స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీకు ఇంకో లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి అదే ఇమేజ్పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత బ్లెండింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా రొటేట్ చేసుకొని ఈ మిడిల్‌లో మీ టైటిల్ ఉంటుంది కదా! మీ నేమ్ అనేది కరెక్ట్‌గా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూస్తున్నారు కదా! నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో లుక్ అనేది కనిపిస్తుందనమాట. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. సో, అది జూమ్ అవుతూ వస్తుందనమాట. సో, మీకు ఇక్కడ కనబడకపోవచ్చు. బట్ మీరు ఇట్లా జూమ్ చేసుకుంటే మీకు చాలా ఇంకా లుక్ అనేది బాగొస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ మీ పేరు ఉంటుంది కదా! దాన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని జూమ్ చేసుకోండి ఈ టెక్స్ట్‌ని. అంటే ఈ రెడ్ కలర్ ఇమేజ్‌ని ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకొని ఇప్పుడు మీ టెక్స్ట్‌పై క్లిక్ చేసి దాన్ని ఇట్లా కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేటట్టు ఇట్లా. సో, దాన్ని అలానే ఉంచండి. ఇట్లా జూమ్ చేసుకున్నారు కదా! ఇట్లా ఉంచండి. ఇట్లా ఉంచిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఇట్లా చూస్తుంటారు కదా! స్లోగా జూమ్ అనేది అవుతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ గెట్ మోర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి సెర్చ్ బార్‌పై క్లిక్ చేసి వీల్ అని సెర్చ్ చేయండి. ఒక ఎఫెక్ట్ అనేది వస్తుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు అదే ఎఫెక్ట్ అనేది నేను సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఎండ్ వరకు స్క్రోల్ చేశాను. సో, బ్యాక్ వచ్చేసి ఆ ఎఫెక్ట్ పై మళ్ళీ క్లిక్ చేసి అది చూస్తుంటారు కదా! ఇట్లా చాలా సేక్ ఎఫెక్ట్ అవుతుంది. సో, ఇప్పుడు దీన్ని స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇట్లా. నేను చేసుకుంటున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా చేసుకోండి. మీరు కూడా ఇట్లా చేసుకున్న తర్వాత ప్రాపర్టీస్ ఆప్షన్‌పై క్లిక్ చేసి దీన్ని ఒక 1% పెట్టుకోండి. స్ట్రెంగ్త్‌ని 5% ఇట్లా పెట్టుకోండి. ఎండింగ్ స్ట్రెంగ్త్‌ని కూడా 5%. సో, ఇక్కడ ఫుల్ ఇట్లా పెంచుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందన్నమాట. 50% బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీకు మ్యూజిక్ అనేది ఆఫ్ చేసి నేను వీడియో ప్లే చేసి చూపిస్తాను. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి. ప్లే చేశాను చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు మ్యూజిక్‌తో పాటు వినండి. నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. ఈ వీడియో అయితే ఒక యాటిట్యూడ్ లెవెల్‌లో ఉంది నేమాట అనమాట. సో, మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో అనేది ఇట్లా ఉంటుందనమాట. చూసారు కదా! ఇప్పుడు వీడియోని సింపుల్‌గా సేవ్ అనేది చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.